నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో ఇప్పుడు ప్రస్తుతం అంత పెద్ద ఒక హైప్లో నడుస్తుందన్నమాట. సో ఫ్యాన్స్లో కానీ లేకపోతే ఫ్యాన్స్ కాకుండా వేరే హీరో ఫ్యాన్స్ కానీ అందరూ పెద్ద ట్రైలర్ గురించి లేకపోతే మన ఎన్టీఆర్ గారి డ్రాగన్ గురించి ఈ గ్లిమ్స్ ఈ పోటాపోటీగా నడుస్తుందన్నమాట. సో ఎంత హైప్ క్రియేట్ చేయబోతుంది డ్రాగన్ కానీ ఎన్టీఆర్ గారి డ్రాగన్ కానీ, సో రిలీజ్కి రెడీ అయిన పెద్ది కానీ ఎంత హైప్ క్రియేట్ చేయబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు ట్రైలర్ ఎలా ఉంది, గ్లిమ్స్ కానీ ఎలా ఉంది అనేది ఇదంతా డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతం అంతా ఈ గ్లిమ్స్ పైన లేకపోతే ట్రైలర్ పైన, ఈ రిలీజ్కి రెడీ అవుతున్న ట్రైలర్ పైన నడుస్తుంది సార్ జనాల్లో కూడా. సో మీకేమనిపించింది ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ? అంటే ఈ రెండు కంపారిజన్ చేయటం కుదరదు. అంటే రెండు వేరు జానర్స్లో ఉన్నాయి, పైగా ఒకే టైంలో రిలీజ్ కావటం లేదు. జూన్ 4వ తారీఖు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అంటే కథ ఏమిటనేది సూచనప్రాయంగా చెప్పేశాడు ఆయన ట్రైలర్లో. ఇది ఒక చీకటి గ్రామం అనొచ్చు. అంటే ప్రపంచం పట్టించుకోని గ్రామాలు ఉన్నాయి ఇంకా. ఆ గ్రామాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక కుర్రాడు పడుతున్నటువంటి తపనకు సంబంధించిన కథ అది. అలాగే దానికి ఎంచుకున్న మార్గం ఆయన క్రీడలు. అక్కడ అన్ని ఆటలు తనే నేర్చుకుని ఆ ఊరి యువతకి నేర్పించేటువంటి ఒక డెడికేటెడ్ కుర్రవాడి కథ అది పెద్ది అనేది. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో, ఇక్కడ ఆట మారుతోంది కానీ పేరు మారటం లేదు అనే డైలాగ్ ఒకటి. తర్వాత పెద్ది అనే పేరు ఇదేమన్నా దేవుడి పేరా అంటే లేదు, గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్లో దేవుడు అని. ఆ గ్రౌండ్లో దేవుడు అతను అథ్లెట్గా తనే ఉంటాడు, అలాగే రెగ్యులర్గా తనే ఉంటాడు, క్రికెట్లో కూడా తనే ఉంటాడు. అంటే 3 చోట్ల ఈ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది నడుస్తుంది. అక్కడ స్పోర్ట్స్ పర్సన్ మారతాడేమో కానీ అతను గురువు మారడు, గురువు పెద్దినే. అలా దీనిలో కోడి రామ్మూర్తి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఈ కథలో. రెజ్లింగ్ సైడు ఆయన జీవితంలో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని వాడుకున్నారు అనేది కూడా వినిపిస్తోంది. కనుక పెద్దికి సంబంధించి చాలా క్యూరియాసిటీ ఉంది జనాలకి. ఆ క్యూరియాసిటీ ఉంది. రామ్ చరణ్ విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. అలాగే ఆ కనెక్షన్ అనేది కనిపిస్తోంది ఆ ట్రైలర్లో. కానీ ఇంతకుముందు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్లో రామ్ చరణ్ కనిపించిన పద్ధతి, అతను ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యాడు అనేది అర్థం చేయిస్తోంది. అది కనిపిస్తోంది, ఆ ఇంటిగ్రిటీ కనిపిస్తోంది క్యారెక్టర్కి ఆర్టిస్ట్కి మధ్య ప్రమోషన్స్లో అంటే ప్రమోషనల్ కంటెంట్లో. కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. యూఏ సర్టిఫికేట్ వచ్చేసింది దానికి, U/A అంటారు. ఆ U/A సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి సెన్సార్ అధికారులు కూడా, అంటే ఆ చూసినటువంటి జ్యూరీ మెంబర్స్ కూడా సినిమా చాలా ఎమోషనల్గా నడిచింది అనే మాట చెప్పేశారు. చూసిన ప్రతి వాళ్ళు చివరి అరగంట సినిమా అద్భుతం అని మాట్లాడుతున్నారు. చివరి అరగంట అద్భుతం అంటే ఆ అరగంట వైపు డ్రైవ్ చేసినటువంటి మిగిలిన కంటెంట్ కూడా బాగుందనే అర్థం. టోటల్గా పెద్ది అనే సినిమా మీద ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఆ హోప్స్ని నిజం చేసేటువంటి సినిమాగా కనిపిస్తుంది అది. అంటే పాన్ ఇండియా లెవెల్ సినిమా, పాన్ ఇండియా సినిమా అది. గ్లోబల్ మార్కెట్కి డ్రైవ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రేపు భోపాల్లో ఒక ఈవెంట్ జరుగుతోంది. రెహమాన్ కాన్సర్ట్ ఉండబోతోంది దానిలో. ఆ కాన్సర్ట్తో లింక్ చేసి పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ చేస్తున్నారు. మొన్న బాంబేలో ప్రెస్ మీట్ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ భారీ ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉంది అని వినిపిస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ వస్తాడు అని ఎందుకు అనుకుంటున్నారంటే జనాలు, ఇది అధికారిక ప్రకటన కాదు, కానీ వస్తాడు అనే హోప్ రీజన్ ఏంటంటే ఈ పెద్ద ప్రొడ్యూసరు అలాగే గోపీచంద్ మలినేనితో ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తున్న సినిమా ప్రొడ్యూసర్ ఒకళ్ళే. కనుక ఆయన వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒక బయట నడుస్తోంది ప్రచారం. ఒకవేళ అధికారిక సమాచారంగా మారచ్చు ఈరోజు రేపట్లో. రేపు భోపాల్ ఈవెంట్ అయితే భారీగా చేస్తున్నారు వాళ్ళు. సో ఈ సినిమా ప్రమోషన్కి సంబంధించి చెన్నైలో ఇంకో ప్రెస్ మీట్ ఉండబోతోంది. దీంతో ఈ ప్రమోషన్ హడావిడి అయిపోతుంది. తర్వాత రిలీజ్ హైప్ ఉంది. 3వ తారీఖే రిలీజ్ అవుతుంది సినిమా. అంటే 4వ తారీఖు యాక్చువల్ రిలీజ్ డేటు,
ప్రీమియర్స్ 3వ తారీఖు వేస్తున్నారు. ప్రైస్ హైక్ లేకుండా ప్రీమియర్స్కి వెళ్తున్నారు వీళ్ళు. కాబట్టి రిపీట్ ఆడియన్స్తో ఆ ప్రైస్ హైక్ తాలూకా బ్యాలెన్స్ కొట్టాలని చూస్తున్నారు. వర్కౌట్ అయ్యే సినిమాలాగానే కనిపిస్తోంది. పెద్ద అంటే ఏ నెంబర్ క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు క్యూరియాసిటీ. కానీ పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటే అది గౌరవప్రదంగా 1000 crore క్లబ్లోకి చేరితే చాలా సినిమా. అంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అక్కడి నుంచి డ్రైవ్ అయ్యి ప్రాపర్గా అన్ని ఏరియాల్లోనూ కనెక్ట్ అయితే సినిమా అది టార్గెట్ అయితే పుష్ప 2 కలెక్షన్ అయ్యి పుష్ప 2ని దాటాలి అనేదే ప్రోగ్రామ్. కానీ అది ఎంతవరకు వెడుతుంది? దురంధర్ మీద కూడా అలాంటి ఎక్స్పెక్టేషనే ఉంది అందరికీ. కానీ అది ఒక 100 కోట్ల యువతలు ఆగింది. కాబట్టి ఈ సినిమా ఆ లోటుని భర్తీ చేస్తుంది అంటున్నారు. చూడాలి ఎంతవరకు నడుస్తుంది. సార్, ఇది పెద్ది అనే మూవీ రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ తర్వాత వచ్చిన మూవీ. సో ఆబ్వియస్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవును. పైగా ఇది మెగా ఫ్యాన్స్కే కాకుండా ఇది చాలా రోజుల తర్వాత ఈ కాంబినేషన్ జాహ్నవి గారిది ఇంకా రామ్ చరణ్ గారిది ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న కాంబినేషన్. మీకేమనిపించింది జాహ్నవి గారి క్యారెక్టర్? యాక్చువల్గా ఇది జగదేక వీరుడు అచలోక సుందరి దాని తాలూకా సీక్వెల్ చేస్తారు వీళ్ళిద్దరితో అని ఒక ప్రచారం జరిగింది ఆ మధ్య. అయితే అటువంటి ప్రయత్నం అశ్విని దత్ వైపు నుంచి కనిపించడం లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాలో కనిపించటం డెఫినెట్గా మెగా అభిమానులకి అది చాలా ఒక స్పెషల్ ఈవెంట్గానే చూడాలి. వాళ్ళ ప్రజెన్స్ కూడా బాగుంది. ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్లో ఆ అమ్మాయి కనిపించిన తీరు, ఇతను అలా చూస్తూ మూవ్ ఆన్ అయ్యేటువంటి షాటు చాలా బాగా వర్కౌట్ అయినాయి అంటే సినిమాలో కొంత ఎమోషనల్ కంటెంట్తో పాటు ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది సినిమాకి అని చెప్తున్నారు. కానీ ఆ క్యారెక్టర్లో కూడా ఎమోషన్స్ ఉన్నాయి అని డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు అదేదో కేవలం గ్లామర్ సైక్ ఉండేటువంటి క్యారెక్టర్గా లేదు అని ఆయన చెప్తున్నాడు. కానీ ట్రైలర్లో అక్కడి వరకు వాడారు, అక్కడ వరకు చూపించారు అంతే. సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. సార్, ఏదైనా సినిమాలో మనం జనరల్గా చూసినట్టయితే ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీస్లో ఏదైనా ఒక్క స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ దీంట్లో 3 ఉన్నాయి. అథ్లెట్ కానీ లేకపోతే రెజ్లర్ కానీ అలా 3 ఉన్నాయి. సో వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారు ఎలా? అంటే ఇక్కడ క్రీడల్ని ఒక వాహకంగా చేసుకుంటున్నాడు అంతే అతను. అంటే ఆ ఊరిని బయటకు తీసుకురావటం అనేది ప్రోగ్రాం. ఆ ఊరు గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి అనేది అతని ఉద్దేశం. దానికి క్రీడలను ఎంచుకుంటాడు. స్పోర్ట్స్ ఏరియాలో ఒక సక్సెస్ సాధించడం ద్వారా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని ప్రపంచం మాట్లాడుకోవాలనేది అతని ఉద్దేశం. దాంతోపాటు ఈ చీకటి గ్రామం తాలూకా జనాల్ని ఇతరేతర పనుల కోసం వాడుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళ నుంచి ఆ ఊరి ప్రజల్ని బయటకు తీసుకురావాలి. దానికోసం ఇంకొక యుద్ధం. అంటే డైలాగ్ ఉంది ఆ ట్రైలర్లో, నేను ఆట ఆడటం లేదు, పోరాటం చేస్తున్నాను అంటాడు. ఆ డైలాగ్ వెనకాల సెన్స్ ఇది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామాగా మాత్రమే కాదు. అలాగే అవతల వైపు నుంచి ఇంకో డైలాగ్ ఉంటుంది. అదేంటంటే ఆడటం వాళ్ళకి తెలుసు, ఆటను ఎలా నడపాలో మనకు తెలుసు అని. అంటే ప్రతి స్పోర్ట్ వెనకాల ఒక స్పోర్ట్స్ మాఫియా కూడా ఉంటుంది. అంటే ఆ స్పోర్ట్ ఆధారంగా జరిగేటువంటి వ్యాపారం మాత్రమే కాదు, వీళ్ళని ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేది రెగ్యులేట్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన రాజకీయం కూడా ఈ సినిమాలో ఉంటుంది. అంటే క్రీడల వెనకాలన్న రాజకీయం కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఇవన్నీ కలిపి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో పాటు థియేటర్లో ఆడియన్ని ఎంగేజ్ చేయగలుగుతాయి. అంటే సినిమా అనేది థియేటర్లో ఆడియన్ని ఎంగేజ్ చేయగలగాలి, ఎమోషనలైజ్ చేయగలగాలి, ఎంటర్టైన్ చేయగలగాలి. ఈ 3 జరిగితే చాలు సినిమా పెద్ద హిట్ కింద లెక్కేసుకోవచ్చు. సార్, మీరు ఇందాక అన్నట్టు సెన్సార్ వాళ్ళు చెప్పారు చాలా ఎమోషనల్గా ఉండబోతుంది మూవీ అనేది. సో మనం ఫ్యాన్స్ తరపు నుండి కానీ లేకపోతే జనరల్గా మనకు వచ్చే టాక్ ఏంటంటే లాస్ట్లో ట్రైలర్లో హీఈస్ బ్యాక్ విత్ ద ఫుట్ అన్నారు. సో దానివల్ల అంటే కాలు తీసేయబోతున్నారా? దానివల్ల ఎమోషనల్గా ఉండబోతుందా? ఆ ఫార్ములా మళ్ళీ యూజ్ చేస్తున్నారా బుచ్చిబాబు గారు? ఏదైనా కావచ్చు, అది రివీల్ చేయాల్సినటువంటి సందర్భం కాదు. అంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండబోతోంది క్లైమాక్స్లో.
అంటే ఉప్పెనలో ఆయన అదే చేశాడు. ఉప్పెనలో అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్తోనే ఆ సినిమాని నిలబెట్టాడు. ఇందులో కూడా అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అయితే ఈ కాలికి సంబంధించి జరుగుతున్న చర్చ అంతా కూడా జనాలు ఊహించేసిన మాట. ఇది ఊహించేసింది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అవ్వదు కదా. అంటే జనం ఇలా మాట్లాడుకోవటానికి ఒక లూప్ వదిలాడు ఆయన. అంతవరకు సినిమాలో ఏముండబోతుంది అనేది ఎవరికి తెలియదు. అది థియేటర్లో చూస్తే తప్ప తెలీదు. సో సార్, రామ్ చరణ్ గారికి ఢిల్లీ ఎపిసోడ్ అనేది బాగా నచ్చింది అని అన్నారు. సో ఎలా ఉండబోతుంది అది, మీరేమనుకుంటున్నారు? అంటే ఈ గ్రామం గురించి ఆయన ఢిల్లీ లెవెల్లో యుద్ధం, అక్కడ రకరకాల గొడవల్లో ఇరుక్కుంటాడు ఆయన అంటే ఒకటి తను బయటపడటం మాత్రమే కాదు, ఆ ఊరిని బయటపడేయాలి అనేది ప్రోగ్రాం. ఆ పాట దగ్గర నుంచి ఈ కథ ఏమిటి అనేది జనాలకు అర్థమైంది. రై రై రారా అనే పాట నుంచి. ఇది కేవలం లగాన్ లాంటి సినిమా కాదు. లగాన్ అనేది జస్ట్ ఆ క్రికెట్ వరకు పరిమితమై నడిచేటువంటి సినిమా. అయితే దానిలో కూడా ఊరి సమస్య ఉంటుంది. ఊరి సమస్య ఉన్నప్పటికీ ఇక్కడున్నంత గాఢత లేదు అక్కడ. ఈ ఛాయలేవి లేకుండా చూసుకున్నారు. ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రతి స్పోర్ట్స్ సినిమా ఒక స్పోర్ట్ నేపథ్యంలో ఆ గ్రౌండ్ వరకు పరిమితమై నడుస్తుంది. ఇది గ్రౌండ్ బయట జరిగే గొడవ చాలా ఉంది. అంటే ఆ గ్రామంలో జనాన్ని ఏ పనులకు వాడుకుంటున్నారు, ఆ వాడుకుంటున్న వాళ్ళు సాధిస్తున్నటువంటివి ఏమిటి, అంటే వీళ్ళని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కూడా వాడేసుకుంటూ ఉంటారు. దాని నుంచి బయటపడటంతో పాటు వాళ్ళని చట్టానికి పట్టించడం లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి దీనిలో. ఆ యుద్ధం చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది అనేది ఆయన నమ్మకం, బుచ్చిబాబు కాన్ఫిడెన్స్. ఇది డెఫినెట్గా కాన్ఫిడెన్స్ని నిలబెట్టే సినిమాగానే ఉండబోతోంది. సార్, ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి బుచ్చిబాబు, జాహ్నవి గారు, రామ్ చరణ్ గారు ఒక ఎత్తు అయితే, ఈ సపోర్టింగ్ రోల్స్లో ఉన్న శివరాజ్ గారు, జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్, అలాగే జగపతి బాబు, సో వాళ్ళు ఎంతవరకు సపోర్టింగ్ రోల్స్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నారు ఈ సినిమాకి? అంటే సినిమాలో ప్రతి క్యారెక్టర్కి డెప్త్ ఉంటుంది. అంటే ఈ మధ్య డైరెక్టర్లు చేస్తున్న పని ఏంటంటే ప్రతి క్యారెక్టర్ మీద డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. డీటెయిల్స్ వర్కౌట్ చేయటం ద్వారా క్యారెక్టర్లు కొంచెం డెప్త్గా కనిపిస్తాయి. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇదివరకు కమర్షియల్ సినిమా అంటే ఒక 80-90 దశకం వరకు 2000లో కూడా ఈ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ జనరేషన్ కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వరకు కమర్షియల్ సినిమా అంటే ఏదో 4 పాటలు 4 ఫైట్లు అనుకునేవాళ్ళు. ఇప్పుడు కమర్షియల్ సినిమా 4 ఫైట్లు 4 పాటలతో అయ్యేది కాదు. ప్రతి సినిమాకి పెద్ద మార్కెట్లో రిలీజ్ ఉంటుంది. ఈ పెద్ద మార్కెట్కి వెళ్ళాలంటే ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉండాలి, కంటెంట్ బాగా కనెక్ట్ కావాలి జనాలకి. అలాగే హీరోలు విపరీతంగా కష్టపడుతున్నారు. అది కనిపించింది ఈ సినిమాలో. అంటే కేవలం డైరెక్టరు స్క్రిప్ట్ డిజైన్ చేయటం వరకు మాత్రమే కాదు, ప్రతి ఆర్టిస్ట్ని అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన బాడీలో రకరకాల వేరియేషన్స్ చూపించాడు. అంటే క్రికెటర్గా కనిపించినప్పుడు రామ్ చరణ్ కనిపించిన తీరు ఒకలా ఉంటుంది, రెజ్లర్గా కనిపించినప్పుడు ఒకలా ఉంది ఆయన బాడీ. అంటే అలా నడిపాడు. దానికోసం డైరెక్టర్ కొంచెం ఇక్కడ లూజ్ షర్ట్లు వాడి కొంత చేసి ఉండొచ్చు, కానీ తను కూడా ఈ సీన్స్లో లీన్గానే కనిపించాడు. అక్కడ ఎలా కనిపించాలో అలా కనిపించాడు. ఒక రకంగా కోడి రామూర్తి గారిలానే కనిపించాడు అతను. అలాగే జగపతి బాబు క్యారెక్టరు దాన్ని మేకప్ చేసినటువంటి పద్ధతి అది ఆయనే చెప్పుకున్నాడు. నేను ఆ గెటప్తో ఒక షాప్కి వెళ్ళాను, ఆ దగ్గరలో లొకేషన్ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళాను, వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలేదు అని. అంటే ఒకసారి టెస్ట్ చేసుకున్నాడు ఆయన తాను టెస్ట్ చేసుకుని ఓకే అనుకుని వచ్చి యాక్ట్ చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ ప్రతి క్యారెక్టర్ని అంత రూటెడ్గా డిజైన్ చేశారు. శివరాజ్ కుమార్ గారు కూడా కొత్తగా కనిపించాడు ఈ సినిమాలో. ఆయన టీచర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు ఇతనికి గురువుగా. అలా ప్రతి క్యారెక్టర్ని, అలాగే జాహ్నవి కపూర్ అంటే డబ్బింగ్ కూడా తనతోనే చెప్పించే ప్రయత్నం చేశారు. అంటే ఆ వాయిస్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో డబ్బింగ్ తనతోనే చెప్పించి అలా డ్రైవ్ చేశారు సినిమాని. ఫ్రెష్గా ఉండబోతోంది. సుకుమార్ గారు చెప్పినట్టు ఒక బిగ్ స్కేల్ ఎమోషనల్ సినిమా అన్నాడు ఆయన.
అది ప్రూవ్ చేయబోతోంది ఇప్పుడు పెద్ద. సార్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఈ మౌత్ టాక్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్టోరీని గెస్ చేయడం కూడా, అది సోషల్ మీడియాలో పెట్టడం, సో ఈ హైప్ క్రియేట్ చేయడం, హైప్ తగ్గించడం అన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఈ పెద్ది అనేది మనకి హైప్ క్రియేట్ చేసింది ముఖ్యంగా మ్యూజిక్తో. అవును. సో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఎంత సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు మీరు? అంటే రెహమాన్కి ఇది ఒక రకంగా టాస్కే. అంటే సుకుమార్ బ్యాచ్ ఇదంతా కూడా దేవిశ్రీ ప్రసాద్తో ట్రావెల్ అయ్యారు వీళ్ళు. అలాగే చాలా మెమరబుల్ హిట్స్ ఇచ్చి ఉన్నాడు అతడు. ఈ సినిమాకి రెహమాన్ గారు వచ్చారు. రెహమాన్ ఎందుకు చూస్ చేసుకున్నారు అన్న దగ్గర నుంచి క్యూరియాసిటీ ఉంది. రెండవది, ఆయన మీద ఒక బాధ్యత ఉంది. దేవిశ్రీని మ్యాచ్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం ఒకటి ఉంది. నిజానికి రెహమాన్ వీళ్ళందరికీ గురువు. దేవిశ్రీ వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక టైంలో వీళ్ళకి రోల్ మోడల్ ఆయన. అక్కడి నుంచి నడిచినటువంటి డ్రైవ్ వీళ్ళందరిది, ఈవెన్ మణిశర్మ కూడా. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. తెలుగులో ఆయనకి ఒక బిగ్ కమర్షియల్ హిట్ లేదు. ఆయన ఏం మాయ చేసేవే లాంటి సక్సెస్ఫుల్ సినిమా ఉంది, కానీ తమిళ్లో వచ్చినన్ని కమర్షియల్ హిట్స్ ఆయనకి తెలుగులో లేదు. కాబట్టి తెలుగులో ఒక బిగ్ కమర్షియల్ హిట్ కోసం చూస్తున్నాడు ఆయన. అది ఈ సినిమాతో ఆ కళ తీరుతుంది ఆయనకి. ఓకే. సో మొత్తానికి మనకి పెద్ది అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్ రిలీజ్ తోటి. సో అదే టైంలో ఈ మెగా ఫ్యాన్స్కి పోటీగా మన ఈ ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ కూడా రిలీజ్ అవ్వడం అనేది ఈ ఫ్యాన్స్ మధ్యలో కొంచెం చిన్నగా మా హీరోది బాగుందంటే మా హీరోది బాగుంది అన్నట్టు, రిలీజ్కి రెండు సేమ్ డేట్ కాకపోవచ్చు, అయినా కూడా ఈ ట్రైలర్ గ్లిమ్స్ అనేది కొంచెం ఇది వర్సెస్ అన్నట్టు నడుస్తుంది. కంపారిజన్ అనేది నడుస్తుంది. కంపారిజన్ అనేది అంటే కంటెంట్ వైజ్ అయితే రెండిటికి పోలికలు లేవు. అది టోటల్గా మాఫియా బ్యాక్గ్రౌండ్లో నడిచేటువంటి కథ. పైగా ఆయన గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పాడు క్లియర్గా. ఆఫ్ఘనిస్తాన్ టు గోల్డెన్ ట్రయాంగిల్ అన్నాడు. బహుశా వయా మణిపూర్ కావచ్చు. అంటే మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు, కుకీలకి మైతీలకి మధ్య గొడవ జరిగినప్పుడు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించినటువంటి చర్చ కూడా జరిగింది భారత రాజకీయాల్లో. అంటే మేజర్గా అది డ్రగ్ మాఫియా ఏరియా. అక్కడ ఒక చైనా వ్యాపారవేత్త 90 సంవత్సరాలకు లీజుకు తీసుకుని మనకి గోవా లాంటి ఒక ఫ్రీ ఎకనమిక్ జోన్ ఒకటి ఏర్పాటు చేశాడు అక్కడ. ఆ ఫ్రీ ఎకనమిక్ జోన్లో ఏం జరుగుతోంది అనే దాని మీద చాలా క్యూరియాసిటీ ఉంది ప్రపంచం అంతా. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గర నుంచి రకరకాల క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇది ఒక 4-5 దేశాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. థాయిలాండ్కి, అలాగే మయన్మార్కి, ఇంకొక దేశం ఉంది అక్కడ, వియత్నాం, చైనా, ఇవన్నీ వీటన్నిటి బార్డరు కలుస్తుంది అక్కడ. కాబట్టి దీని మీద కేంద్రీకరణ ఇప్పటికీ కూడా అంటే ఓపియం సాగు ఉంది అక్కడ. మనం వంటలో వాడే గసగసాల సాగు, ఓపియం, ఈ రెండు ఒకే జాతికి చెందినవి. ఇవన్నీ కలిపి సాగు అవుతుంది మయన్మార్ బార్డర్లో. ఈ ఓపియం పంట కోసమే 200 సంవత్సరాలు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ గ్లిమ్స్లో ఓపెనింగ్ డైలాగ్ అది. అంటే వాళ్ళు ఓపియం కోసమే లేరు, ఓపియం కోసం నల్లమందు యుద్ధాలు జరిగాయి. నల్లమందు యుద్ధాలు ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి మధ్య జరిగినాయి. చైనా కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే చైనాకి సన్యట్ సేన్ అనే పేరు ఇప్పుడు చాలామంది మర్చిపోయి ఉంటారు. ఆ రోజుల్లో చైనాని నడిపించినటువంటి ఒక నాయకుడు ఆయన మావోతో ఓడిపోయిన తర్వాత ఆయన సైన్యం కూడా అక్కడికే రిట్రీట్ అయింది, ఆ ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్తున్న ఏరియాలోకి. ఆ తర్వాత వియత్నాం అమెరికా యుద్ధం జరిగినప్పుడు అమెరికా దెబ్బతింది. యాక్చువల్గా వియత్నాం యుద్ధంలో దెబ్బతిన్న తర్వాత ఆ సైన్యాలు కూడా అక్కడికే వెళ్ళినాయి, అక్కడే చేరినాయి. ఆ సందర్భంగా 71లో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది దానికి. అప్పటి నుంచి అక్కడ డ్రగ్ మాఫియా నడుస్తుంది. ఈ ఓపియం అంటే అక్కడ చట్టబద్ధమైనటువంటి ల్యాబ్స్ ఒక 20 ఉంటే చట్ట బాహ్యమైనటువంటి ల్యాబ్లు 200 ఉంటాయి. ఇలా వీటిని ఇది చేస్తూ, ప్రాసెస్ చేస్తూ, బయట దేశాలకు స్మగుల్ చేస్తూ ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. గన్ వార్ అనేది చాలా కామన్.
రోజు ఈ 4-5 దేశాల గస్తీ దళాలకి అక్కడ మూవ్ ఆన్ అయ్యేటువంటి స్మగ్లర్లకి మధ్య, ఈ మాఫియాకి మధ్య యుద్ధాలు జరగటం అనేది చాలా క్వైట్ కామన్ థింగ్ అక్కడ. అది డ్రగ్ కారిడార్ అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా. డ్రగ్ కారిడార్ అది. ఆ ఏరియాలో లొకేట్ చేశాడు కథని. ఆ ఏరియాలో లొకేట్ చేశాడు. బహుశా అనిల్ కపూర్ క్యారెక్టరు నేను ఇందాక చెప్పినటువంటి ఆ చైనా వ్యాపారవేత్త క్యారెక్టర్ అయితే కావచ్చు. అది రియల్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పటికీ చాలామంది వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు విజువల్గా. అలాగే టూరిజం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఆ ఏరియాలో. బౌద్ధం ఉంది. బౌద్ధము, మాఫియా ఇవన్నీ లింక్ అయి ఉన్నటువంటి ఏరియా అది. కనుక అది వేరే సబ్జెక్ట్. అది టోటల్గా డిఫరెంట్ ఏరియా. అంటే అందులో ఎన్టీఆర్ లుక్. రెండోది ఆ నేరేటివ్ కూడా ఆయన బైబిల్ నుంచి తీసుకున్నాడు. బైబిల్లో ఆదికాండం అని ఉంటుంది. సృష్టి ప్రారంభం ఎలా చేశాడు దేవుడు అనేది. అది ఈ రుక్మిణి వసంత్ అనే ఆవిడ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. ఆవిడ్ని కూర్చోబెట్టి ఈ బైబిల్ ఆదికాండాన్ని ఇంగ్లీష్లో చదివిస్తాడు ఆయన, డైరెక్టర్ గారు. చదివించి సృష్టికార్యం అంటే ఏ రోజు ఎవరికి జన్మనిచ్చాడు దేవుడు అని చెప్పిస్తూ ఆయన రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక ఈవిల్ పుడుతుంది, అంటే సైతాన్ పుడతాడు అని చెప్పినప్పుడు ఎన్టీఆర్ని చూపిస్తాడు. అంటే తను కూడా వెళ్ళనే ఈ సినిమాలో. తను కూడా వెళ్ళనే. అతను హీరో ఎలా అవుతాడు, హీరోగా మనం ఎలా అనుకుంటాము అనే దాని మీద ఒక క్యూరియాసిటీ జనరేట్ చేశాడు ప్రశాంత్ నీల్. కాబట్టి అది అసలు టోటల్ డిఫరెంట్ స్టోరీ. అదొక వార్ ఫిల్మే. వార్ ఫిల్ము. దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది ఆ కంటెంట్కి. అందుకని పెద్ది వేరు. పెద్దికి దానికి ఏ పోలికలు లేవు. ఆ గొడవ వేరు. పైగా అది ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే సినిమా. కానీ సార్, ఈ పెద్ది అనే మూవీ ఎన్టీఆర్ గారు చేయాల్సిన మూవీ అనే టాక్ కూడా ఉంది. అది అది ఆయనే చెప్పాడు కదా కాదని. ఎన్టీఆర్కి ఒక కథ చెప్పాడు ఆయన. ఉప్పెన అయిపోయిన తర్వాత ఎన్టీఆర్కి ఒక కథ చెప్పాడు ఆయన. చూద్దాం దీన్ని అని అన్నాడు. వాయిదా పడిపోయింది. వాళ్ళు దేవరా హడావిడిలో పడిపోయారు. ఆ తర్వాత అంటే దేవరా వార్ 2 ఆ గొడవలోకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయినప్పుడు ఈయన ఈ పెద్ది అనే కథని ఈయనకి చెప్పాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో క్లారిఫికేషన్ ఇచ్చాడు తను. ఎన్టీఆర్కి చెప్పిన కథ వేరు, పెద్ది స్టోరీ వేరు అని. కాబట్టి ఇదే ఆయనకు చెప్పాడు. ఆయన రిజెక్ట్ చేసిన స్టోరీతో రామ్ చరణ్ వెళ్తున్నాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో సార్, అలాగే తెలంగాణలో పెద్దికి టికెట్ హైక్ తీసుకోవట్లేదు అనేది కూడా వినిపిస్తుంది. తెలంగాణలోనే కాదమ్మా, ఎక్కడ ఏపీలో కూడా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకోకపోవడం అనేది ఇబ్బంది. కాబట్టి అంటే సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు ఓపెన్గా ఒక మాట అన్నారు, మీరు గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చినా కానీ మేము ప్రైస్ హైక్ లేకుండానే చూపిస్తామని. అంటే రీజన్ ఏంటంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటే జనాలు వస్తారు. అలా కాకుండా మీరు రేట్లు పెంచి, పాప్కార్న్ రేట్లు పెంచి జనాలు థియేటర్కి రావాలంటే రారు. ఇక్కడ ఇది ఎప్పుడైతే కాస్ట్లీగా మారుతుందో వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. అది డౌన్లోడ్ చేసుకుని చూద్దాం ఫోన్లోనే అనుకుంటారు. అందుకని మొన్న జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్లో ఓపెన్గానే చెప్పాడు ఆయన, దిల్ రాజు గారి తమ్ముడు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైస్ హైక్కి వెళ్ళబోవడం లేదు ఈ సినిమాకి అని. పెద్దికి ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా దాదాపు అదే మాట చెప్పాడు మొన్న. సో వాళ్ళు ఎక్కడా ప్రైస్ హైక్కి వెళ్ళట్లేదు, ఇక్కడ కానీ ఏపీలో కానీ. ఓకే. సో మరి పెద్దికి లాభమా నష్టమా సార్? ఎలా ఎఫెక్ట్ అవుతుంది పెద్ది పైన? అంటే పుష్పకి 1800 అంటే 1200 నుంచి మొదలుపెట్టి 1200 అనేది అఫీషియల్గా చెప్పారు టికెట్ ప్రైస్ హైక్ సింగిల్ స్క్రీన్లోనే. అది మల్టీప్లెక్స్లోకి వచ్చేసరికి 1500 దాకా వెళ్ళింది. 1800 అమ్మారు. 2000 కూడా టికెట్లు అమ్మిన సందర్భం ఉంది. సంధ్యా థియేటర్లో 2000కే అమ్మారు ఆ రోజు. అది ఈ సినిమాకి అది దొరకదు, పెద్దికి అది దొరకదు. ఎందుకంటే ఆ అడ్వాంటేజ్ వాళ్ళు తీసేసుకున్నారు, అయిపోయింది అది. కానీ రిపీట్ ఆడియన్స్ని రప్పించడం ద్వారా ఆ గ్యాప్ని భర్తీ చేయగలం అనుకుంటున్నారు వీళ్ళు. పైగా ఈ ప్రైస్ హైక్ అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరిగింది, హిందీ బెల్ట్లో లేదు, అలాగే తమిళ్ బెల్ట్లో లేదు, ఇంకెక్కడా లేదు. ఈ సినిమాకి ఈ 2 రాష్ట్రాల్లో లేదు అంతే.
రిపీట్ ఆడియన్స్తో మేనేజ్ చేయాలి. కానీ నష్టమే, నష్టం జరుగుతుంది. కానీ ఇది అనివార్యం. దీని మీద ఇంకా డిస్కషన్కి వెళ్ళటం వాళ్ళకి ఇబ్బంది. ఓకే. సో సార్, అలాగే ఒక్కసారి జాన్వి గారి గురించి మాట్లాడుకుంటే, దేవరా మూవీలో జాన్వి గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో ఈ సినిమాలో కూడా అట్లానే కనిపిస్తుంది అనేది అంటే ఫ్యాన్స్ కానీ ఎవరైనా అదే మాట ఇంకొక అంటున్నారు. పోలిక కూడా వచ్చింది. అంటే రంగస్థలంలో సమంత క్యారెక్టర్తో పోల్చి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది వేరు. అంటే ఆ క్యారెక్టర్ని మీరు ట్రైలర్లో చూపించిన లెంగ్త్లో మాట్లాడొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఈ క్యారెక్టర్కి టోటల్ ఒక భిన్నమైన నేపథ్యం ఉంది. ఆ క్యారెక్టర్కి ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంది అని చెప్తున్నాడు డైరెక్టర్ గారు. అంటే రెండోది, మనకి పాటలు కూడా కేవలం డ్యూయెట్ ఒకటి మాత్రమే కనిపిస్తోంది. మిగిలినవన్నీ ఎమోషనల్ సాంగ్సే కనిపిస్తున్నాయి. కనుక ఇది లవ్ స్టోరీ దాని మీద డిపెండ్ అయిన కథ కాదు. కానీ వీళ్ళ జర్నీ ఏదో ఉంటుంది. అంటే స్టోరీతో రిలేట్ అయినటువంటి కథే. హీరోయిన్ది కూడా. హీరోయిన్ క్యారెక్టరు కథతో లింక్ అయి ఉంటుంది. జనరల్గా హీరోయిన్ ఏదో అలా కనిపించి వెళ్ళిపోవడం, ఓ గ్లామర్ సైక్ అనే పద్ధతిలో తీసుకుంటున్నారు. కానీ ఈ కథలో అలా లేదు. ఆ క్యారెక్టర్ కథతో చాలా కీలకమైనటువంటి లింక్తో ఉంటుంది. సో సార్, సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారు కాబట్టి, సో ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడంలో కానీ అలా అని ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఈ సినిమాలో? అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంది. కానీ తన సొంత టోన్ చూపించే ప్రయత్నం చేశాడు ఆయన ఉప్పెనలో. అవును. అదే ఇందులో కూడా కనిపిస్తుంది. ఓన్ టోన్ లేకుండా ఏ డైరెక్టరు సక్సెస్ కాడు. తనదైన ముద్ర వేసి చూపించాలి. దాసరి గారి శిష్యులు చాలామంది వచ్చారు. వాళ్ళల్లో సక్సెస్ అయిన వాళ్ళు తక్కువే. రవిరాజా, పినిశెట్టి, కోడి రామకృష్ణ ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. రవిరాజాది ఒక ముద్ర, కోడి రామకృష్ణ గారిది ఒక ముద్ర. వాళ్ళిద్దరి దగ్గర దాసరి ఇన్ఫ్లుయెన్స్ కనబడదు. కొద్దో గొప్ప కోడి రామకృష్ణ దగ్గర కనిపిస్తుంది కానీ రవిరాజా, పినిశెట్టి దగ్గర కనిపించదు. అలా దాసరికి భిన్నమైన శిష్యులు ఆయన దగ్గర తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుకుమార్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా సుకుమార్ ముద్ర కంటే కూడా తమ ముద్ర వేయగలిగితేనే సక్సెస్ అవుతారు. లేకపోతే కష్టం అయిపోతుంది. ఇతనికి ఆ గుర్తింపు తెచ్చుకున్నాడు ఉప్పెనతో. సో సార్, డ్రాగన్ విషయానికి వచ్చేస్తే, ప్రశాంత్ నీల్ గారు ఈ టింట్ అనేది అలా కంటిన్యూ చేస్తూ పోతున్నాడు. అవును. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అంటే తను ప్రతి సినిమాకి మనం ఒక డార్క్ షేడ్ చూసాం ఇంతకుముందు. ఇది కేజీఎఫ్కి. సలార్లో కూడా డార్క్ షేడ్ నడిచింది. కొంచెం బ్రౌనిష్గా మార్చాడు స్క్రీన్ని. ఈ సినిమా కొంచెం బ్రైట్గా ఉండే అవకాశం కనిపిస్తోంది మనకి. ఈ గ్లిమ్స్లో ప్రాపర్గా ఆయన ఏది రిజిస్టర్ కానివ్వలేదు. కానీ అంటే ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. నేరేషనే ఉంది దీనిలో. యాక్చువల్గా ఈ సినిమా కొంచెం ఇప్పటివరకు వచ్చిన సినిమాలకి భిన్నంగా ఉండే ఛాన్స్ ఉంది. చాలా క్లియర్గా టోన్ మారుతుంది. ఈసారి టోన్ మారుతుంది, బ్రైట్గానే ఉంటుంది. సో సార్, పెద్ది ఫైనల్గా మీరు ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు జూన్ 4th రోజు? జూన్ 4th రోజు అంటే సింగిల్ స్క్రీన్ వాళ్ళు మొన్న చాలా ఈ సినిమా టైంలో తమ భవిష్యత్తు మారుతుందేమో అని అనుకున్నారు వాళ్ళు. అంటే ఈ పెద్ద హీరోల సినిమాలకు కనిపించే హడావిడి చిన్న సినిమాలకు కనిపించదు. పెద్దికి జనాల్లో విపరీతమైనటువంటి క్యూరియాసిటీ ఉంది. ఆ సినిమా చూడాలి అనేటువంటి కోరిక ఉంది. ఈ కోరికలో వాళ్ళ పర్సంటేజ్ అనేటువంటి ఒక డిమాండ్తో వచ్చారు మొన్న. ఆ పర్సంటేజ్ వర్కౌట్ అయి ఉంటే డెఫినెట్గా బయటపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ లేదు. ఇది రెంటల్కే ఆడుతున్నారు. రెంటల్కి ఆడుతున్నాము అనేటువంటి ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ డెఫినెట్గా ఈ సినిమా తమని బయటేస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ సినిమా కూడా ఆ హోప్ ఇచ్చింది. ఈ ట్రైలరు ఇవన్నీ ఆ హోప్ని ఇచ్చాయి. డెఫినెట్గా రామ్ చరణ్ కూడా ఒక పెద్ద హిట్ కోసం చూస్తున్నాడు. గేమ్ చేంజర్ మాత్రమే కాదు, అంతకుముందు కూడా ఒక ఇబ్బందికరమైన సినిమా ఉంది తనకి, ఆచార్య. అంటే RRR తర్వాత ఇదే. ఈ సినిమాతో రైజ్ మొదలవ్వాలి. దీని తర్వాత సినిమా సుకుమార్తో ఉంది. అది ఈ సక్సెస్ని కొనసాగించాలి.
ఓకే సార్. సో మెగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత ఇది రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. సో అలాగే కాంబినేషన్స్ కూడా, హీరోయిన్ కాంబినేషన్ కానీ, బుచ్చిబాబు గారి డైరెక్షన్ కానీ, సో దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నాయి. ట్రైలర్ కూడా బాగుంది కాబట్టి సో ఇది హిట్ అవుతుంది, అవ్వాలి అనే కోరుకుందాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇదనమాట ఇవాళ పెద్ది గురించి మన డిస్కషన్. సో మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. నమస్తే.